వాద్యములు నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాని, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ప్రియమైన సహోదరులారా, మతము అనేది, సహవాసం అనేది ఎలా ఉంటుందో మనము ఇప్పటికే వింటున్నాము. మతము అనేది ఇక్కడ పెద్ద కుమారుడు ఎలా ఉంటాడో మతం అనేది కూడా అలాగా ఉంటుంది. సహవాసము అనేది చిన్న కుమారుడిలాగా ఉంటుంది. మతము అనేది పొరుగువారు బాగుపడితే సరిదిద్దుకుంటే సంతోషపడదు మతము. మత సంబంధమైన వాళ్ళు కూడా పెద్ద కుమారులాగా ఉంటాడు. పెద్ద కుమారుడు చూడడానికి నీతిమంతుల్లాగే మంచోళ్ళలాగే ఉంటాడు. కానీ తనకి తండ్రితో సహవాసం ఆ విలువ తెలియదు. కానీ తనకు భౌతికపరమైన ఆశీర్వాదాలు కావాలి. భౌతికపరమైన ఆశీర్వాదాలు కావాలి. తమ్ముడు తిరిగి వచ్చినాడని తండ్రి గొప్ప విందు చేస్తుంటే అది తెలిసిన అతను ముఖము మాడిపోయింది. తమ్ముడి మీద రిపోర్ట్ ఇస్తున్నాడు. తమ్ముడిని తప్పుపడుతున్నాడు. తమ్ముడి వచ్చి నాన్నని నిలదీస్తున్నాడు. ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా? మతం అనేది నిలదీస్తుంది. మతము అనేది మత సంబంధమైన మనుషులు ఎదుటివారి బాగోగులని మెచ్చుకోరు. మత సంబంధమైన వారిలో స్వార్థము ఎక్కువ ఉంటుంది. ఏమైనా సహోదరులారా,
పెద్ద కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేయలేదు, తాగలేదు, వేశ్యలతో డబ్బు ఖర్చు పెట్టలేదు, శుభ్రంగా ఇంటి దగ్గరే ఉన్నాడు, పొలం పని చూసుకుంటున్నాడు. కానీ మత సంబంధమైన మనుషులు అలాగ ఉంటారు. మత సంబంధమైన మనుషులు తన అసలు స్వరూపం తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు బయటపడింది. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు బయటపడింది. తండ్రి మనస్సు చూడండి, ఎంతో స్వచ్ఛమైనది, కల్మషం లేనిది, ప్రేమ మారలేదు, ప్రేమ మారలేదు. పెద్ద కుమారుని కూడా బ్రతిమాలుకుంటున్నాడు. పెద్ద కుమారుడేమో నీ తమ్ముడు నీ కుమారుడు అంటుంటే, తండ్రి ఏమో నీ తమ్ముడు అంటున్నాడు. అంటే వేరు చేయలేదు. అన్నదమ్ములని తండ్రి వేరు చేయలేదు. పెద్ద కుమారుడు తమ్ముడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. వేరు చేసి ఏం మాట్లాడినాడమో, ఈ నీ కుమారుడు. ఎవరితో అంటున్నాడు మా మాట? తండ్రితో. అదే తండ్రి పెద్ద కుమారుడిని నీ తమ్ముడు అన్నాడా, నా చిన్న కుమారుడు అన్నాడము? నీ తమ్ముడు. పరలోకపు తండ్రి పక్షపాతం లేదు ఆయనకి, స్వార్థము లేనివాడు. ఒకరిని అలాగా ఒకరిని గొప్పగా చూసేవాడు కాదు. ఆయన అందరినీ ఒకే రకంగా ప్రేమతో ఒకే రకంగా ఆయన చూస్తాడు. ఎక్కువ తక్కువ అట్లా ఆయన చూడడు. ప్రియమైన సహోదరులారా, పైగా మంచి లేని మనము, చెడుతనంతో నిండిన మనము ఆయన కనికరాన్ని పొందుకోవాలంటే మనలో పశ్చాత్తాపం ఉండాలి. ఏశావు యాకోబు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. అయితే యాకోబు మీద కనికరం చూపినాడు, ఏశావు మీద కనికరం చూపలేదు. కారణం ఏంటంటే యాకోబునికి భయం ఉంది, భక్తి ఉంది, చేసిన పొరపాట్లని ఒప్పుకునే మనస్సు ఉంది. కానీ ఏశావునికి భయం లేదు, భక్తి లేదు, చేసిన పొరపాట్లని ఒప్పుకోడు, దిద్దుకోడు, సరిచేసుకోడు. ఇది చేయొద్దు అంటే నేను చేస్తా, నేను చేసేది అంటాడు. అంటే ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. మూర్ఖంగా ఒక్క పూట కూచి కొరకై జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడు, తృణీకరించినాడు, ఆశీర్వాదాన్ని తృణీకరించినాడు. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా
నాకు ఒక మేక పిల్లనైనా ఇచ్చినావా? అక్కడ ఏశావు కూడా చిక్కుడుగా కూర కొరకు ఒక్క పూట భోజనం కొరకై దేవుని మోగాన్ని తృణీకరించినాడు. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా నాకెప్పుడైనా నా స్నేహితులతో సంతోషపడినట్లుగా ఒక్క మేక పిల్లనైనా ఇచ్చినావా? ఇయ్యలేదే నువ్వు అంటున్నాడు. అంటే మార్పు లేదు. కొంతమంది పైకి చూడడానికి బుద్ధిమంతుల్లాగా మంచివారులాగా ఉంటారు, కానీ లోపల వారెంతో చెడుతనంతో భక్తిహీనమైన క్రియలతో నిండి ఉంటారు. అంటే మేమేదో పెద్ద మంచి వాళ్ళమని, నీతిమంతులమని, మేము చాలా బుద్ధిమంతులమని అనుకుంటుంటారు. ఇతరులని తృణీకరిస్తారు. ఇక్కడ అన్న తమ్ముడిని తృణీకరిస్తున్నాడు. తమ్ముడు పశ్చాత్తాపం కలిగిన వాడు. తమ్ముడికి బుద్ధి వచ్చింది. తమ్ముడికి ఆస్తులు ఐశ్వర్యాలు అక్కడలేదు. ఇప్పుడు తండ్రితో సహవాసం మాత్రమే కోరుకున్నాడు. తను ఏం అడగలేదు. తండ్రిని ఒకటే అడిగినాడు, తండ్రి, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక మీదట నీ కుమారుడను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నీ పనివారిలో, కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో. అంటే నేను ఎటువంటి యోగ్యత లేని వాడిని, నాలో ఏ మంచితనం లేదు, నేను నీకు ఎంతో అవమానకరంగా బ్రతికిన వాడిని, నీ కుమారుడిగా నేను తగను, నీ కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో. చూశారా? ఇది సహవాసం. మనం ఎప్పుడు కూడా మత సంబంధమైన వారిగా ఉండకూడదు. సహవాసం, ప్రభుతో సహవాసంలో మనం ఉండాలి. కుమారుడితో సహవాసానికి తండ్రి మనలను పిలిచినాడు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం సహవాసానికి పిలువబడ్డాం, మత సంబంధమైన వారిగా పిలువబడలేదు. మత సంబంధమైన వారిలో మార్పు ఉండదు. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో చదవండిమో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనం ఎందుకు
పిలువబడ్డామంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసానికి మనం పిలువబడ్డాం. పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహవాసానికి పిలువబడ్డా. ఇది మతము కాదు, సహవాసం. చిన్న కుమారుడు తండ్రితో సహవాసాన్ని ఆశించి వచ్చినాడు. అంటే తన జీవితంలో ఎటువంటి యోగ్యత లేదు. అందుకే ఒకటే మాట అన్నాడు, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నీ కూలి వారిలో ఒకనిగా నన్ను పెట్టుకో. కానీ పెద్ద కుమారుడు నాకెప్పుడైనా ఒక మేక పిల్లను నువ్వు ఇవ్వలేదు. పైగా ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. ఈ మాటలో వినయం లేదు, తగ్గింపు లేదు. తమ్ముడు కంటే నేను మంచోడిని, వాడికంటే నేను గొప్పోడిని, యథార్థవంతుణ్ణి. తమ్ముడితో పోల్చుకొని తనని గొప్పగా ఊహించుకుంటున్నాడు. తండ్రిని నిలదీస్తున్నాడు. విశ్వాసులముగా మనం ఎవరిని నిలదీయకూడదు. నిలదీయడము అంటే మీరు ఎరగరా? మీరు ఎవరిని నిలదీయలేదమ్మా, బుచ్చయ్య నిలదీయలేదా? అబ్బా ఎంత అబద్ధం చెప్పినాడు, నిజంగా అబద్ధం. మీ అల్లుడిని ఎప్పుడు ఏం అనలేదా? ఏమిరా ఇంతగా నీకు పిల్లనిచ్చే మేనలుడని నువ్వు ఇట్ట చేసినావు అనలేదా? మరి ఇట్టంటే ఏదో మేనల్లుడని, అక్క కొడుకని, మా పాపని, ఒకే ఒక పాపని నీకు ఇస్తే వీడు చేయించిన అని ఎన్నోసార్లు అని అంటాడు. కానీ నిలదీసే స్వభావం భౌతికపరమైనది. కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే నిలదీయరు, దువా చేస్తారు. ఆ రోజు నువ్వు చెప్పినావే, ఆ రోజు చెప్పిన మాట ఏంది? పెళ్ళి కాకముందు నువ్వు చెప్పిన మాట ఏంది? కూర్చున్నా ఏమంటారమ్మా? కూర్చున్నా కూత అన్నీ నా చేతనే చెప్పించండి. ప్రియమైన సహోదరులారా, ఆ రోజు చెప్పిన మాట ఏంది? కూర్చున్న కూత ఏంది? ఇప్పుడు నువ్వు చేసేదేంటి? అయినా మనుషులు మాట ఎంతవరకు నిజమండి, ఎంతవరకు నిలబడతారు మనుషులు? మనుషుల మాటలు నమ్మితే
లేనిపోని గందరగోళం వస్తుంది. లేనిపోని గందరగోళం. ఆ రోజు అంటే ఎవరైనా కానీ ప్రభుతో సహవాసంలో ఉన్నవారు మనుషుల మాటలని నమ్మరు. అంటే ఆశ పెట్టుకోరు. ఏమంటే మనిషే కానీ ఇచ్చిన మాట నెరవేర్చడానికి తనేమి ప్రభు కాదు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాట పొల్లు కూడా తప్పిపోదు అన్నాడు. కానీ మనిషి మాట మీద నిలబడాలంటే చాలా చాలా కష్టపడాలి. దానికి ఎంతో నష్టమును కూడా ఓర్చుకోవాలి. ప్రియమైన సహోదరులారా, తండ్రిని నిలదీస్తున్నాడు పెద్ద కుమారుడు. మత సంబంధం ఏం చేస్తాడంటే నిలదీస్తాడు. ప్రభువుతో సహవాసంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఏమోలే ఆయన ప్రభువును అడుగుతాడు. ప్రభువుతో మన సహవాసం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మామూలుగా నేను ఎలా ప్రభుకి నాకు ఎలా బంధం ఉంటుందంటే, ఇప్పుడు సత్రంలో ప్రభువా ఫలానా అంగట్లో ఇంత డబ్బులు ఇవ్వాలి, నామోషిగా ఉందయ్యా తిరగడానికి, దాన్ని ఎలాగైనా కట్టాలి ప్రభువా అని ఇలాగే చెప్పినట్లుగానే అలా ప్రభువుని అలాగే అడుగుతాడు. వాళ్ళకి కట్టాలయ్యా, నామోషిగా ఉంది, ఏదో నాకే నామోషిగా ఉంది ప్రభువా. తర్వాత దాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేస్తాడు, సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. ఇలాగా మనకు సంబంధించిన ప్రతి వాటిలో ప్రభువుతో మనం ఇలాగే మాట్లాడాలి. నిలదీయకూడదు. పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. అందరూ వలకండిమ్మా. ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే. మీరు ఎప్పుడైనా ఈ మాట ప్రభుతో చెప్పారా? ప్రభువా నేను నమ్ముకొని ఇన్నేళ్ళైంది ప్రభువా, ఇన్ని ఏళ్ళైంది ప్రభువా. కొంతమంది మాట్లాడితే చాలా అలర్జీగా ఉంటుంది. ఏంటంటే 20 ఏళ్ళైంది మా పాప నమ్ముకొని, మా వాడు నమ్ముకొని, ఒక టెంకాయ తినరు, కొబ్బరికాయ తినరు, ఎక్కడ పోరు, ఏమి చేయరు. అయినా కూడా మా పాపకి ఆ బాధ పోలే అంటే
అంటే మత సంబంధమైన మనుషులు ఇలాగా మాట్లాడతారు. మనం ప్రభువుని నిలదీయడానికి, డిమాండ్ చేయడానికి మన స్థితి ఏంటంటే చిన్న కుమారుడి స్థితి మనది. చప్పట్లు కొట్టండి అమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారైతిరి. చిన్న కుమారుడు తండ్రిని అడగడానికి ఎటువంటి సోర్స్ లేదు, హక్కు లేదు, అధికారం లేదు. ఏమైనా తండ్రి జాలి చూపాలి, దయ చూపాలి, కనికరం చూపాలి, అంతే. ప్రభువు కూడా మన మీద జాలి చూపాలి, కనికరం చూపాలి, దయను చూపాలి. అంతేగాని నేను ఇన్ని ఏండ్ల నుండి నమ్ముకున్నా, మందిరానికి వస్తాడా, మా అబ్బ తరం, మా నాన్న తరం, 4 తరాల నుండి నీ సన్నిధికే వస్తున్నాం ప్రభువా అని మత సంబంధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. చిన్న కుమారుడు అదేమీ మాట్లాడలేదు. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశాను. నీ కుమారుడిగా బయటికి వెళ్ళాను, పందులు మేపేవానిగా నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నన్ను కుమారుడిగా నన్ను పెట్టుకోవద్దు, అసలు నన్ను కుమారునిగా ఎంచవద్దు. నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకో. అందరూ పలకండి. ఇక మీదట నీ బిడ్డను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుము. ఇది సహవాసం. మనం ఎంతసేపైనా ప్రభు యొక్క కనికరాన్ని, దయను, ఆయన కరుణా కటాక్షాలను సంపాదించుకోవాలి. కానీ ప్రభువుని మనం నిలదీసేవారి అంత మూర్ఖత్వం, మత సంబంధమైన వ్యవహారం చేయకూడదు. సహవాసం ఇది, సహవాసం. అలాగని చిన్న కుమారుడికి ఆ తండ్రి ఏమీ ఇవ్వలేదమ్మా, ఏమి ఇవ్వలేదా? సహవాసాన్ని కోరుకున్నాడు. అన్నీ చిన్నోడికి అన్నీ దొరికినాయి, అన్నీ దొరికినాయి. పెద్ద కుమారుడు సహవాసాన్ని గణపరచలేదు, గుర్తించలేదు. ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను ఎప్పుడే కానీ మీరిపోలేదు. కానీ
నా స్నేహితులతో సంతోషపడినట్లుగా ఎప్పుడైనా నాకు ఒక్క మేక పిల్లనైనా నువ్వు ఇవ్వలేదు. తండ్రి ఏమంటున్నాడు? ఏమైనా అలా అంటావో కుమారుడా, నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు, నావన్నీ నీవే. ఒక మేకపిల్ల ఏంది, 10 మేకపోతులు కోసుకుంటే నేను వద్దంటానా? నేను ఎప్పుడైనా వద్దనంటే నువ్వు నన్ను అడగాలి, నన్ను అనాలి. కానీ ఆ స్వాతంత్రం మతంలో ఉండదు. మత సంబంధమైన వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి తండ్రి అనలేరు. సహవాసం అంటే తండ్రి కుమారుల బంధం. ఆయన తండ్రి, నేను కుమారుడను. మీరు చెప్పుకోండి అమ్మా. ముమ్మారు చెప్పుకోండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి తల్లిదండ్రులు సజీవంగా ఉండదు. నా వచ్చి వాళ్ళకి కొంతమందికి అమ్మగారు ఉంటారు, తండ్రి ఉండడు. ఏది ఏమైనా తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులు లేకపోయినా ప్రభువుతో మనం ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలంటే, ఆయన నా తండ్రి, నేను ఆయన ముద్దు బిడ్డని. చాలామంది కొంతమంది మాట్లాడడం నేను చూసేది, అదే మా అమ్మ ఉంటే, అదే మా నాన్న ఉంటే ఇట్లా ఊరుకుంటారా, జరిగేదా అని నేను చూస్తుంటాను. కానీ యేసు ప్రభువులోనే అమ్మా నాన్నలని మనం సమృద్ధిగా పొందుకుంటాం, చూస్తాం. తల్లి వంటి మనసున్న నా యేసయ్య అమ్మ నాన్నల కంటే అత్యున్నతమా, అందరికంటే మిక్కుటమా? తండ్రిని చూడండి, ఆయనలో బ్రతికి ఉన్న సమస్తము చేయగలిగిన తండ్రినిగా మనం ఆయన్ని గుర్తించాలి. తండ్రిగా మనం ఆయన్ని గుర్తించాలి. ఈ లోకంలో ఏదైనా బాధ కలిగినప్పుడు సొంతం అయిన వాళ్ళు వస్తే వాళ్ళని చూసి బాధపడేవాళ్ళు నవ్వుతారా, ఇంకా ఎక్కువ ఏడుస్తారు? మా విజయమ్మ చెప్పుమా, లోపల బాధపడుతున్నారు, నష్టం జరిగింది, బాధపడుతున్నారు. బాగా స్నేహంగా, దగ్గరగా, ఎంతో అన్యోన్యం కలిగిన మనుషులు ఎవరైనా మనకు కనబడితే అప్పుడు నవ్వుతారా, లేక ఇంకా బాధ ఎక్కులు పెట్టి ఏడుస్తారు? అవుమా? వాళ్ళని చూసినప్పుడు
ఇంకా ఏడుపు ఎక్కువవుతుంది, దుఃఖం ఎక్కువవుతుంది. ఇంకా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు. పులివెందల్లో మరి సూర్యుడన్న ఉండేవాడు. వాళ్ళ కుమారుడు చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి భయంకరంగా ఏడ్చాడు. నేనప్పుడు ఆ ఏడుపు అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాను. అన్న, మీ కుమారుడికి ఎన్ని సంవత్సరాలు అన్నాడు. 17 దాటినాయన్నా అన్నాడు. సరే, మీ కుమారుడు అక్కడ దేవదూతగా ఉన్నాడు, నువ్వేమీ బాధపడద్దు, దేవదూతగా ఉన్నాడు. అతను చేసుకున్న పరిస్థితుల్లో అతని గమ్యం గురించి నువ్వేం బాధపడద్దు అని నేను చెప్పాను. ఓదార్పు పొంది ఆ రోజు బుధవారం సాయంత్రమే, మామూలుగా అక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది బుధవారం, ఇంకా వచ్చాడు. మందిరం అంతా కసువు నూకాడు. అదే మాదిరిగా మనకు బాధ కలిగినప్పుడు, బాధ ఉన్నప్పుడు, మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు విపరీతమైన దుఃఖం వస్తుంది. ఎప్పుడు వస్తుంది దుఃఖము? ప్రభువుతో మనకి అన్యోన్యమైన సహవాసం ఉన్నప్పుడు. నీకు ఎప్పుడైనా అలా వచ్చిందమ్మా? ఎవరన్నది వచ్చిందని? నువ్వమ్మా చెప్పు, మా మైకి తీసుకొని చెప్పు. ఏ విషయంలో దుఃఖపడినావు? ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నీకేమనిపించి నీకు దుఃఖం వచ్చి ఏడ్చినావు? మైక్ ఏంటి మాకు వినపడలేదు. ప్రభుతో గనక మనకి అన్యోన్యమైన సహవాసం ఉంటే, మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనకు మనమే వెక్కిలు పెట్టి లోపల ఏడ్చుకుంటాం. భౌతికంగా మనకు అన్యోన్యంగా ఉన్న మనుషులను చూసినప్పుడు ఎంతగా ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుందో, ఆత్మీయంగా ప్రభువుతో కూడా అటువంటి అన్యోన్యత కలిగిన వాళ్ళు ఇంకా ఏడుస్తారు. మార్తమ్మ, మరియమ్మ వాళ్ళు తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు ప్రభువు 3 రోజుల తర్వాత వచ్చాడు. ప్రభు వచ్చాడని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళలో ఇంకా ఏడుపు ఎక్కువైంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనంలో
ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వాళ్ళు ఏడుస్తుంటే మార్తమ్మ, మరియమ్మలు ప్రభు కూడా ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచినాడు. చాలామంది చాలాసార్లు మానవులుగా మనం బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, మా అమ్మ ఉంటే బాగుండేది, మా నాన్న ఉంటే బాగుండేది, అదే మా భర్త ఉంటే బాగుండేది, మా భార్య ఉంటే బాగుండేదని మనం ఏడుస్తాం. అంటే మనుషులముగా బాధ కలిగినప్పుడు అలాగా లోపల మదన పడతాం. కానీ మనం ఏడుస్తే ప్రభువు కూడా ఆత్మలో మూలుగుతాడు, ఆయన కూడా ఏడుస్తాడు, ఆయన కూడా ఏడుస్తాడు. ఇది మతం కాదు, మతంలో ఏడుపు ఉండదు, సహవాసంలో ఏడుపు ఉంటుంది, సహవాసంలో ఏడుపు ఉంటుంది. తండ్రిలో బాధ ఉంది, అందుకే కనికరం, దయ, జాలి చిన్న కుమారుడి మీద చూపినాడు. పెద్ద కుమారుడికి ఏడుపు తెలియదు, అందుకే జాలి, దయ, కనికరం లేదు, కనికరం లేదు. పైగా తమ్ముణ్ణి తృణీకరిస్తున్నాడు, తమ్ముడి తప్పులని తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు. నాకైతే ఒక మేకపిల్లను కూడా నువ్వు ఇవ్వలేదు, కానీ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పినాడు. పోటీలు పెట్టుకుంటుంటారు కుటుంబాలలో. ఆ అన్నకేమో మంచి డ్రెస్ ఇచ్చినావు, తీపిచ్చినావు, నాకేమో ఇది తీపిచ్చినావు, పోటీలు. అక్కకేమో మంచి వాచ్ తీపిచ్చినావు, నాకైతే తగ్గు తీపిచ్చినావు. ఇలాగా ఇది మతం. సహవాసంలో అలా ఉండదు, సహవాసంలో అలాగా ఉండదు. తండ్రి మాత్రం, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. ఎప్పుడు ఉన్నట్లే ఉండి పెద్ద కుమారుడు వెలుపలి నుండి లోపలికి రాలేదు.
ముఖం మార్చుకున్నాడు. తనకు సంతోషం లేదు, నెమ్మది లేదు. తను మత సంబంధి కాబట్టి తండ్రి యొక్క సంతోషంలో పాలు పొందలేకపోయినాడు. మనము మత సంబంధులముగా ఉండకూడదు. ప్రభువా, నేను నీ కొరకు అది చేశాను, ఇది చేశాను, ఇన్ని ఏళ్ళైంది ప్రభువా అని మనం ఎప్పుడు కూడా ఆయన్ని డిమాండ్ చేయకూడదు. మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, మనలో ఎన్నో అవిధేయతలు ఉంటాయి. పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనకు బాహాటముగా తెలుసు. మనమేమంటామంటే, నా తప్పే ఉందో చూపించు అంటారు. అలా అనడము మత సంబంధమైన వాళ్ళ పద్ధతి. ఎన్నో తప్పులు మనలో ఉంటాయి, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఇతరులతో మనం ఎప్పుడు కూడా పోల్చుకొనకూడదు. ఇతరులని తృణీకరించకూడదు. అలాగే తండ్రిని నిలదీయకూడదు. విశ్వాసులముగా మనం ఏదైనా, ఇప్పుడు ఎవరైనా కానుక ఇస్తామని చెప్పినారనుకోండి, నెల అయింటుంది, 2 నెలలు అయింటుంది, నాకేమో గుర్తుంటుంది కానీ నేను వాళ్ళనేం అడగను. మిమ్మల్ని ఎప్పుడైనా, ఏమ్మా నువ్వు అప్పుడు ఏదో అన్నావమ్మా కానుక ఇస్తాని, ఎప్పుడు ఇస్తావు, లేటుగా ఇవ్వబాక, తొందరగా ఇవ్వమని మిమ్మల్ని ఎవరినైనా ఎప్పుడైనా ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ అడిగినానా అమ్మా? అయ్యా పలాంది వస్తుందయ్యా, వస్తే ఇస్తానయ్యా అంటారు. కానీ నువ్వు చెప్పినావు కదమ్మా అని ఎప్పుడు కూడా ఎవరిని మళ్ళీ అడిగింది ఉండదు. ఏమో పాపం ఆమె ఆ రోజు చెప్పింది, మరి కుదరలేదేమో, పోనీలే దేవుని స్తోత్రం అని మౌనంగా ప్రభు వైపు చూస్తాం. విశ్వాసులముగా మనం ఎవరిని, నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, మరి అది ఆ మాటకి కట్టుబడి ఉండమని, నెరవేర్చమని మనం ఎవరిని తిరిగి అడగకూడదు. ప్రభు వైపు చూడాలి. విశ్వాసులుగా మన నైజం అది. ప్రభు వైపు చూడాలి. ఆ తర్వాత వాళ్ళని అడగకపోయినా వాళ్ళే ఫోన్ చేసి మరి వాళ్ళ మాట వారు నెరవేరుస్తారు. నేను అలాగా ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. చిన్న కుమారుడే మొదటివాడైపోయినాడు. చిన్న కుమారుడు వలన తండ్రికి సంతోషం కలిగింది.
మనం కూడా తండ్రిని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. తండ్రిని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. మరొక సంగతి చెప్పి ప్రార్థనకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఇక్కడ కూడా మత సంబంధి ఉన్నాడు, అలాగే తండ్రితో సహవాసం కలిగిన వ్యక్తి ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులము అనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు కొంతమంది ఉండరు. మొన్న మేము ఒక ఇంటికి వెళ్ళింటే వాళ్ళ కుమార్తె అంటుంది, ఊర్లో అందరూ బాగున్నారు, మా అమ్మ ఒక్కటే బాగలేదు. మా అమ్మ ఎంత మంచిదో, కానీ మా అమ్మకే బాగలేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పినా వాళ్ళే బాగుండారన్న. నేనన్నాను, అట్లా అనకూడదమ్మా, అందరం పాపులమే, అందరం పాపులమే తల్లి, అలా అనకూడదు. అంటే వాళ్ళు బాగుండకూడదనా? మా అమ్మ ఒక్కటే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ బాగుండకూడదనా అమ్మ? అందరూ బాగుండాలి. ఇంకా మనకి గొప్ప మనసు ఉంటే, నేను బాగలేకపోయినా అందరూ బాగుండాలి. ఆటోలకి ఒక కొటేషన్ ఉంటుంది. ఏం కొటేషన్ ఉంటుందమ్మా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గుచ్చయ్యా ఏమంట? నేను అనుకుంటాను అది చూసినప్పుడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండకపోయినా పర్వాలేదు, అందరూ బాగుంటే చాలు, నేను బాగున్నట్టే. ఇలా కోరుకోవాలి. కానీ అందరూ బాగున్నారు, మేమొక్కరమే, అందరికీ బాగా పంట వచ్చింది, బాగా వచ్చినది, మాకే దరిద్రం తగులుకున్నది అంటారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అట్లా మంచి మనసు కాదు అది. అందరూ బాగుంటే మంచిదే కదా. మతం ఎప్పుడు, మత సంబంధమైన వాళ్ళు మేము మంచి వాళ్ళం, అందరూ సరైన వాళ్ళు కాదు, అయినా కూడా వాళ్ళకే బాగా జరుగుతుందంటే మేమెంత నిష్టగా అబద్ధాలు ఆడకుండా మోసం చేయకుండా ఉండి ఏం లాభం అంటారు. మీరే కాదు, యవనస్తుడు ధనవంతుడు అతను కూడా అబద్ధాలు ఆడేవాడమ్మా. చెప్పండి అమ్మా, మోసాలు చేసేవాడా? దొంగతనాలు, పొరుగు వారిది ఆశిస్తాడా? మరి ఆ మనిషి నిత్య జీవానికి వారసుడు అయిపోయినాడా? కాలేదు. అంటే ఏమన్నా అతను లంచాలు తీసుకుంటాడా? ప్రభువు కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తాడు. అతను ప్రభువుతోనే అన్నాడు, నేను బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇక నాకేమి కొదువా అన్నాడు. ప్రభు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి
పేదలకి పంచి నీవు వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ప్రభు, ఆ యవనస్తుడు అధికారి ముఖం మార్చుకున్నాడు. దుఃఖపడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మతం అనేది అలా ఉంటుంది, మతం అనేది. కానీ సహవాసం అనేది తగ్గించుకుంటుంది, వినయంగా ఉంటుంది, దిద్దుకోవాల్సినవి దిద్దుకుంటుంది, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటుంది. నాకు ఏకత లేదు, నేను తగినోడిని కాదు అనే వినయం ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ పరిసయ్యుడు సుంకరి, పరిసయ్యుడు మత సంబంధి. ముందుగా తనే ప్రార్థన చేసినాడు, దీర్ఘ ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనలో, దేవా, నేను దొంగల వలె కాకుండా, అన్యాయస్తుల వలె కాకుండా, వ్యభిచారుల వలె కాకుండా, ఇతర దోషములు కలిగిన వారి వలె కాకుండా, ఇదిగో ఈ సుంకరి వలె కాకుండా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా సంపాదన అంతటిలో 10వ భాగాన్ని ఇస్తున్నానయ్యా అని ప్రభుతో చెబుతున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ఒకే ఒక్క మాట పలికినాడు, దేవా, పాపిని నన్ను కరుణించుము. సహవాసం అంటే ఇలా ఉంటుంది. మత సంబంధమైన మనుషులు తగ్గించుకోరు, అహంకారం, గర్వితనంగా ఉంటారు. ఒక చోట, ఒక మందిరంలో ఒక ఆమె మందిరాన్ని శుభ్రం చేస్తుంది. శుభ్రం చేస్తుంటే ఒక అతను వచ్చాడు. అతను వచ్చి శుభ్రంగా కుర్చీలో కూర్చున్నాడు. కొన్ని మందిరాలలో టేబుల్స్ ఉంటాయి, బెంచీలు ఉంటాయి. వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆమె చేస్తుంటే ఆమె గురించి ఏమనుకుంటున్నాడంటే, ఈమె ఎవరో చాలా నిరుపేదేమో, మందిరం పని బాగా చేస్తుంది. మా ఇదో ఇక్కడ ఈ పేపర్ తోస్తూరా, ఇదిగో ఇక్కడ మట్టి ఉంది, ఇదిగో ఇక్కడ దుమ్ముంది అని ఆమెకు చెప్తున్నాడు. ఆమె అయ్యా సరేనయ్యా అంటూ ఆమె ఊడుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఆమెను పిలిచినాడు. అమ్మా, ఇదిగో ఈ 500 ఉంచు అన్నాడు. ఆమె అన్నది, లేదయ్యా, నాకొద్దయ్యా, ప్రభు మీద ప్రేమ కొలది నేను చేస్తున్నాను. లేదులేమ్మా, ఉంచుకో అన్నాడు. ఆమె అన్నది, అయ్యా, ఒక కార్డు తీసి ఆమె బ్యాగులో నుండి, ఇన్విటేషన్ కార్డు, ఇది నా అడ్రస్ అయ్యా, ఇది నా అని
ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది. అందులో ఏముందంటే, ఈ పెద్ద మనిషి వెళ్ళే కంపెనీకి ఆమె CEO అంట. ఇతను ఒక చిన్న అక్కడ ఉద్యోగి. కానీ ఎప్పుడే ఆమె పెద్ద ఉద్యోగం CEO కాబట్టి ఆమెను ఎప్పుడు ఇతను చూడలేదు. ఆ కార్డు చూసి ఆ పెద్ద మనిషికి చెమటలు పట్టినాయి. చూశారా? అంటే ఆమె, నేను CEOను, నేను పెద్ద అధికారం ఉంది నాకని ప్రభు దగ్గర ఆ డంబాన్ని చూపిందమ్మా. ఆయన తండ్రి, నేను కుమార్తెను. హల్లెలూయా. తల్లిదండ్రుల ఇంటికి కుమార్తె కలెక్టర్ అయినా కానీ తల్లిదండ్రులకి ఆమె సేవ చేస్తే, వంట చేస్తే చూసే వాళ్ళకి అది చాలా అందంగా ఉంటుంది. తల్లిదండ్రులే, వద్దమ్మా, వద్దులే, నువ్వేం చేయొద్దు అంటారు. కానీ నేను ఇక్కడ కలెక్టర్ను కాదు తండ్రి, నేను కుమార్తెను, నీ బిడ్డను నేను. ఆమేన్. హల్లెలూయా. నేను మీ బిడ్డననే ఆ గ్రహింపు లేకపోతే, నేను కలెక్టర్ని అంటే ఆమె వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు తుడుస్తుందమ్మా. నేను కలెక్టర్నే, నేను కలెక్టర్. నువ్వు ఎవరి కలెక్టరు, ఎక్కడ కలెక్టరు? తల్లిదండ్రుల దగ్గర కలెక్టర్ ఉంటారమ్మా. నువ్వు కుమార్తె అంతే. ప్రభు దగ్గర కూడా ఆయన తండ్రి, మనము పిల్లలు. ఇందులో తారతమ్యాలు ఉండకూడదు. మనకు ఎన్నైనా బయట ఏమైనా ఉండొచ్చు అధికారాలు, అవన్నీ ఇక్కడ పనికిరావు. తండ్రి దగ్గర పిల్లలముగా ఎంతో వినయంగా తగ్గించుకొని ఉండాలి. పరిసయుడిలో అలాంటి గ్రహింపు ఉందమ్మా? లేదు. కానీ సుంకరిలో, దేవా, పాపినైన నన్ను కరుణించయ్యా. అందుకే సుంకరి నీతిమంతునిగా ఎంచబడినాడు. పరిసయుడు మత సంబంధి, సుంకరి తండ్రితో సహవాసంలో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులు, సహవాసాన్ని ప్రభుతో, తండ్రితో మనం పెంచుకోవాలి. ఆయన్ని మనం డిమాండ్ చేయకూడదు, నిలదీయకూడదు. సహవాసాన్ని కలిగి ఆయన సన్నిధిలో వినయంగా, తగ్గింపు స్వభావంతో, విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో జీవించాలి. ఇంతవరకు మీరు మత సంబంధంగా ఉన్నారా, లేక సహవాసంలో ఉన్నారా? సహవాసం ప్రభుతో పెంచుకోండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.